వెల్కమ్ టు మై ఛానల్ విన్నీ దివ్య 143. ఇది వచ్చేసి చికెన్ కర్రీ అన్నమాట. సో చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలన్నీ చూపిస్తాను. చికెను, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర. సో చేసే ప్రాసెస్ చూపిస్తాను చూడండి. ముందుగా ఒక చిన్న గిన్నె పెట్టుకొని దానిలో ఆయిల్ పోసుకొని అది హీట్ అవ్వాలన్నమాట. హీట్ అయ్యాక ఆయిల్ పోసుకొని తగినంత, మళ్ళీ అంతా ఇంత అని అన్నాను కాదు, తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు కూడా సిమ్లో పెట్టుకోండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనం ఏదైనా ఆనియన్స్ వేసినా, మసాలా వేసినా అది వెంటనే పైకి నలుపుదనం వచ్చేస్తుంది అనమాట. సో ఉల్లిపాయలు వేసుకుని అవి చక్కగా నీట్గా ఫ్రై చేసుకుంటే కొంచెం మగ్గుతాయి కదా. మగ్గిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అవి వేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ పచ్చివాసన పోయేంత వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా కలపండి. సో చూస్తున్నారు కదా ఆ వీడియోలో చూస్తున్నట్టుగా కలర్ చేంజ్ అవుతుంది కదా. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేంజ్ అయిన తర్వాత చికెన్ నీట్గా వాష్ చేసి పెట్టుకొని అది వేసేసుకోండి. చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. అది ముక్కకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుద్ది అనమాట. సో నేను మ్యాక్సిమం నాన్ వెజ్ కర్రీలు సింపుల్గా అవ్వాలంటే నేను ఇలాగే ట్రై చేస్తాను, ఏ కర్రీ అయినా సరే. ఇంకేదన్నా ఎవరన్నా వస్తున్నారు అంటే తప్పనిచ్చి, బయట ఎవరన్నా రిలేటివ్స్ వస్తున్నారంటే కొంచెం అన్నీ ఘాటుగా స్పైసెస్గా వేసి చేస్తానన్నమాట. సో ఇప్పుడైతే పసుపు, తగినంత ఉప్పు వేసుకొని అవి చక్కగా నీట్గా కలిపేసుకోండి. అప్పుడు పసుపు ఉప్పు కూడా చికెన్కి చక్కగా నీట్గా, అంటే ఉప్పుగా ఒక్కొక్క పడుతుంది అనమాట. లేకపోతే ఏమవుతుందంటే చప్పగా అయిపోద్ది అనమాట. సో నీట్గా కలుపుకున్న తర్వాత ఒక 5 minutes కుక్ చేయండి. కుక్ చేసిన తర్వాత ఏమవుద్దంటే దానిలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి, అదిగోండి చక్కగా కనిపిస్తుంది కదా, అట్లా వస్తుంది అనమాట. అట్లా వచ్చిన తర్వాత ఇప్పుడు కారము, తగినంత కారము, ధనియాల పొడి, గరం మసాలా పొడి, చూస్తున్నారు కదా, చికెన్ మసాలా పొడి, ఈ మొత్తం వేసేసేసి సాల్ట్ కూడా సరిపోయిందో లేదో చూసుకోండి. ఓకే, సాల్ట్ సరిపోతే ఓకే. ఫస్ట్ నేను ఉప్పు వేసాను కదా, సో సరిపోతే ఓకే, లేకపోతే లేదు. లేకపోతే స్కిప్ చేసేయండి అనమాట. చక్కగా నీట్గా ఫ్రై చేసేసుకోండి. అట్లా ఫ్రై చేసేసుకున్న తర్వాత కాసేపు అది కొంచెం కనిపిస్తుంది కదా, నాకైతే లైటింగ్ లేక అది అంత చీకటిగా కనిపిస్తుంది. సో మీరు నీట్గా చేసుకొని, నేనేం దీనిలో ఇంగ్రీడియంట్స్ ఏం కనిపించలేదన్నమాట. దానిలో గ్లాస్ వాటర్ పోసేసి చక్కగా ఒక 10 minutes కుక్ చేస్తే కూర అయితే నిజంగా చెప్తున్నాను, మీరు మళ్ళా ఈ స్టైల్లోనే చేసుకుంటారు. అంత అంటే అంత బాగుంటుంది అనమాట. దీన్ని ఒక 10 minutes కుక్ చేసిన తర్వాత చక్కగా కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. నిజంగా చెప్తున్నా, నాకైతే చాలా ఇష్టం ఈ కర్రీ వచ్చి. నా కర్రీ ఇలా ట్రై చేసి మీరు టేస్ట్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో ఎలా ఉందో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విన్నీ దివ్య 143. బాయ్ ఫ్రెండ్స్.